హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీ డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు డిఎస్సి మరి కొద్ది రోజుల్లో రెడీగా ఉంది కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు కంపల్సరీగా రివిజన్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆల్రెడీ మనము టెట్కి సంబంధించి 2024లో జూలైలో అయిన అన్ని పేపర్లు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే అక్టోబర్లో జూలై నోటిఫికేషన్ అయినటువంటి అక్టోబర్లో ఎగ్జామ్స్ అయ్యాయి కదా, అన్ని పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించి కూడా ఆల్రెడీ 27వ తారీఖు 2 షిఫ్ట్ల తాలూకా పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడేమో 28వ తారీఖు ఫిబ్రవరి 28, 2024 షిఫ్ట్ 1లో అంటే మార్నింగ్ సెషన్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి 91 నుంచి టెట్ అనేది మ్యాథ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక దుకాణదారుడు దానయ్య వద్ద 113 వ్యసనకర్రలు ఉన్నాయి. శర్మకు 226 వ్యసనకర్రలు కావాల్సి వస్తే, అంటే దుకాణదారుడి దగ్గర 113 ఉన్నాయి, శర్మకేమో 226 కావాలట. దానయ్య ఎంకను తన వద్ద ఎన్ని వ్యసనకర్రలు ఉంటే అమ్మగలడు? అంటే దానయ్య అమ్మాల్సినవేమో 226, ఎందుకు? శర్మకు 226 కావాలి, కానీ తన దగ్గర 113. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ తన దగ్గర ఇంకా లేవు. కాబట్టి ఆ డిఫరెన్స్ కనపడితే తనకి ఇంకా ఎన్ని అవసరం అవుతాయో తెలుస్తుంది. కాబట్టి 226లో నుంచి 113 తీసిస్తే మనకి 113 మిగులుతుంది. అంటే ఇంకా 113 వ్యసనకర్రలు దుకాణదారుడికి అవసరం అవుతాయి. అప్పుడు ఆ 113 తన దగ్గర ఆల్రెడీ 113 ఉన్నాయి. మొత్తం కలిపి 226 వ్యసనకర్రలు మనకి శర్మకి అమ్మగలడనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92ది చూస్తే, ఒక పెట్టెలో 9 కమలాలను సర్దవచ్చు. 738 కమలాలను సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య, అంటే ఒక బాక్స్ లో 9 పెట్టచ్చు. అటువంటి పళ్ళు ఏమో 738 ఉన్నాయి, ఎన్ని పెట్టెలు అవసరం అని అంటున్నాడు. కాబట్టి 738ని ఒక పెట్టెలో ఉన్న 9 కమలాలతో భాగిస్తే ఎన్ని పెట్టెలు అవసరం అవుతాయో తెలుస్తాయి. కాబట్టి 9 8 జ 72, ఇంకా 1 మిగులుతుంది. 1 పక్కన 8 అంటే మనకేమవుతుంది 18. కాబట్టి 9 2 జ 18, అంటే మొత్తం 82 బాక్సులు ఉంటే ఒక్కొక్క బాక్స్ లో 9 చొప్పున 738 కమలా పండ్లను సెట్ చేయొచ్చు. కాబట్టి మనకు కావాల్సిన బాక్సుల సంఖ్య ఎంత? 82. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 93 మనకేమంటున్నాడు, 3/7 + x = 7/17/7 అయినా x వాల్యూ ఎంత అని అంటున్నాడు. కాబట్టి x వాల్యూని అటువైపు ఉంచేసి 17/7 + 3/7 ఇటువైపు వస్తే ఏమవుతుంది? -3/7 అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు. ఎలా చెప్తున్నాము? డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ లో డినామినేటర్ 7 ఉంటుంది. 7 - 3 లవాలు డైరెక్ట్ గా మైనస్ చేయొచ్చు. 7 - 3 అంటే 14. 7 1 జ 7 2 జ, అంటే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ x వాల్యూ ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 94 9x/7 - 6x = 15. అయితే మనకి x వాల్యూ కనుక్కోమంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, 9x అలా ఉంచేసి ఈ వాల్యూ అంతా కూడా ఇక్కడ డివిజన్ చేస్తుంది. అటువైపు వస్తే ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది. కాబట్టి 15 7 జ 105 - 15 6 జ 90x. 90 × x 90x. ఇప్పుడు చూస్తే -90 అటువైపు తీసుకెళ్తే 99x అవుతుంది. ఎందుకు? ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 105. ఇప్పుడు 3 తోటి 3 33 జ, నెక్స్ట్ 3 3 జ 9, ఇంకా మనకి 1 ఉంటుంది. 1 పక్కన 5 అంటే 15. 3 5 జ 15. ఆ విధంగా 35 టైమ్స్ పోయింది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 35/33. ఏమో ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. 35/33 అనేది మనకు కావలసిన ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 95 ఏ కనిష్ట సహజ సంఖ్యతో 392ను గుణించిన వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనమగును అని అంటున్నాడు. అంటే ఇటువంటి సందర్భంలో ఇది మనకి ఈ పేపర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పొచ్చు. మనకు ఒక నెంబర్ ఇచ్చి ఏ సంఖ్యతో గుణించినప్పుడు వచ్చిన ఆ లబ్ధము పరిపూర్ణ ఘనమగున లేకపోతే పరిపూర్ణ వర్గమగున అన్నప్పుడు ఇచ్చిన నెంబర్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కంపల్సరీగా చేయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధము. ఇప్పుడు చూస్తే 2 1 జ 2 9 జ 18, 2 6 జ. నెక్స్ట్ ఇది 14 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి 14 స్క్వేర్ అవుతుంది. 14 14. ఒకవేళ లేదు డైరెక్ట్ గా ఆ విధంగా చేయకుండా మనం ప్రధాన కారణాంకాల లబ్ధమే చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఇది 7 తో డివిజన్ అవుతుంది. 7 తోటి
7 2 జా 14, ఇంకా 5 ఉంటుంది, 5 పక్కన 6 అంటే 56, 7 8 జా 56, మళ్ళీ 7 తోటి 7 4 జా 2 తోటి 2 × 2. ఇప్పుడు దీన్ని ఓవరాల్ గా 392 ఏ విధంగా రాయొచ్చు? 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది, కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 7 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది, 7 స్క్వేర్. మనకి ఇప్పుడు ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? పరిపూర్ణ ఘనము అంటే క్యూబ్ అవ్వాలి అని అంటున్నాడు. క్యూబ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మనకి 2 అనేది క్యూబ్స్ లోనే ఉంది, కాబట్టి దీంతో వచ్చిన ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ 7 స్క్వేర్ ఉంది, అంటే 7 క్యూబ్ ఉండాలి. అంటే దేనితో ఇంటూ చేస్తే 7 స్క్వేర్ ఏమో 7 క్యూబ్ గా మారుతుంది, ఇంటూ 7 చేస్తే అప్పుడు మనకి 7 క్యూబ్ అవుతుంది. 7 స్క్వేర్ ఇంటూ 7 7 క్యూబ్ అవుతుంది. అంటే ఓవరాల్ గా 392కి 7 ఇంటూ చేస్తే మనకు అప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబ్ గా అవుతుంది. కాబట్టి మనం గుణించవలసింది ఏంటి? 7. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి 96 చూస్తే ఒక మొసలి పొడవు 400 సెంటీమీటర్లు మరియు బల్లి పొడవు 20 సెంటీమీటర్లు. అయితే మొసలి బల్లి పొడవుల నిష్పత్తి మనం రేషియో కట్టమన్నాడు అంటే అక్కడ ఏవేవైతే అంశాలు ఇస్తాడో ఆ అంశాల తాలూకా ప్రమాణాలు మనకి ఒకేలా ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూస్తే మొసలిది ఎంత అంటున్నాడు? 400 సెంటీమీటర్. అలాగే బల్లిది ఎంత అంటున్నాడు? 20 సెంటీమీటర్. మనకి ఏ ఆర్డర్ లో కూడా రేషియో అడిగాడు? ఫస్ట్ మొసలిది అన్నాడు, తర్వాత బల్లిది అన్నాడు, సరిపోయింది. ఒకవేళ బల్లిదంటే ఫస్ట్ ఇది రాయాలి, మొసలిదంటే తర్వాత అది రాయాలి. ఆ విధంగా చూసుకోవాలి. మనకి రేషియో కట్టాలి అంటే ప్రమాణాలు రెండూ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు, కానీ నిష్పత్తి కట్టాలంటే మనం రేషియో చెయ్యాలి అంటే అక్కడ ఇచ్చిన అంశాలనే ఒకే ప్రమాణాల్లో ఉండాలి. కానీ మనకి ఫైనల్ గా వచ్చే నిష్పత్తి ఏదైతే ఉన్నదో దానికి మాత్రం ప్రమాణాలు యూనిట్స్ అనే ఉండవు. 21 జా 20 20 జా అంటే మనకి ఫైనల్ గా వచ్చే రేషియో ఏంటి? 20:1 గా మనం చెప్తాము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97 2/7 శాతంలోకి మార్చగా ఈ విధంగా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి పర్సంటేజ్ లోకి మార్చమంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. 2 × 100 200/7 అంటే 200ని 7 తో డివిజన్ చేయాలి. 7 2 జా 14, 20లో 14 పోతే ఇంకా 6 ఉంటది, 6 పక్కన 0 అంటే 60. 7 8 జా 56, 60లో 56 పోతే ఇంకా 4 ఉంటది, కాబట్టి 4/7% అంటే 28 and 4/7% మనకు కావాల్సిన ఆన్సర్. 28 and 4/7%. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98 స్నేహ 8% వ్యాట్ తో కలిపి ఒక హెయిర్ డ్రైయర్ ను 5,400 రూపాయలకు కొంటే వ్యాట్ కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత? అంటే హెయిర్ డ్రైయర్ తాలూకా అసలు ఖరీదు మనం 100%, అంటే ఆ వస్తువు తాలూకా రేటు 100% అనుకుంటే ఇదే మనకి కనుక్కోమంటున్నాడు. మనకేమంటున్నాడు? 8% వ్యాట్ కలిపాడు, అంటే 100% ఉండేటటువంటి వస్తువు మీద 8% వ్యాట్ కలిపాడు అంటే 108% అవుతుంది. ఆ 100% వ్యాట్ కలపగా ఎంత కొన్నది? 5,400 రూపాయలకి. ఇప్పుడు మనకు అడుగుతుందంటే అసలు ధర ఎంత? హెయిర్ డ్రైయర్ తాలూకా అసలు ధర. ఇక్కడ మనం చూస్తే పర్సంటేజ్ ఏమో 108% 5,400 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 108 5,400. దానికంటే తక్కువ శాతము ఖచ్చితంగా అమౌంట్ కూడా తగ్గుతుంది, అవునా కాదా? కాబట్టి తక్కువ 100 ఎక్కువ 108 × 5,400. మనకి ఇప్పుడు చూస్తే దేంతో డివైడ్ అవుతుంది? 9 12 9 600. నెక్స్ట్ 12 1 12 50. 50 × 100 5,000 రూపాయలు. అంటే ఆ హెయిర్ డ్రైయర్ తాలూకా స్టార్టింగ్ లో ఉండే కాస్ట్ 5,000 రూపాయలుగా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99 ఒక పూల కుండీ ఖరీదు 120 రూపాయలు. దుకాణదారుడు దాన్ని 10% నష్టానికి అమ్మిన ఎడల దాని అమ్మిన ధర ఎంత అని అంటున్నాడు. అంటే పూల కుండీ కాస్ట్ 120. ఎప్పుడు కూడా వస్తువు తాలూకా రేటు 100% అనుకోవాలి, కాబట్టి పూల కుండీ కాస్ట్ 100% 120 రూపీస్కి ఈక్వల్. ఇప్పుడు ఏమన్నా 10% లాస్ కమ్మాడు అని అంటున్నాడు. 100% ఉండే వస్తువు మీద 10% లాస్ కమ్మాడు అంటే అర్థం ఏంటి? 90%కి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 90% తాలూకు వాల్యూ మనకు అడుగుతున్నాడు. ఎందుకు? అమ్మిన ధరే మనకు అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే పర్సంటేజ్ తగ్గింది కాబట్టి వాల్యూ కూడా మనకి అంటే అమౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ 90 ఎక్కువ 100 × 120. 0 0 క్యాన్సిల్. 10 1 10 9 12 9 108 రూపాయలు. అంటే 120 రూపాయలు కొన్న వస్తువుని 10% నష్టంకి అమ్మాడు అంటే 108 రూపాయలకి అమ్మాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2
2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100 చూస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే సమాన భిన్నం కనుక్కోమంటున్నాడు. దేనికి 15/35 కి 15 అంటే మనకి సమాన భిన్నం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చింది అంటే 15/35 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు కూడా దేంతోనే డివైడ్ అవుతాయా? 5 3s 5 7s అంటే దీనికి సమాన భిన్నం ఏమిటి అంటే 3/7 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 101 క్రికెట్ మ్యాచ్ లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు ఈ క్రిందన ఇవ్వబడినవి అని అంటున్నాడు. పై దత్తాంశం యొక్క బాహులకము మోడేమో మనకు కనుక్కోమంటున్నాడు. మనకి బాహులకం మోడ్ అంటే ఏంటి? ఏదైతే అబ్జర్వేషన్స్ పరిశీలన ఇచ్చాడో అందులో ఎక్కువ సార్లు రిపీట్ ఏదైతే అవుతుందో అదే మనకి బాహులకము. ఇక్కడ స్కోర్స్ చూస్తుంటే ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయిందంటే 10. ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ ప్రకారంగా చూద్దాం. 10 అనేది మనకి ఇక్కడ 2 times రిపీట్ అయింది. 50 చూస్తే 50 అనేది ఒక్కసారి మాత్రమే ఉంది కాబట్టి 50 అనేది ఆన్సర్ అవ్వదు. 15 చూస్తే 1 2 3 times రిపీట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు చూస్తే హైయెస్ట్ అదే. 100 కేవలం ఒక్కసారి మాత్రమే రిపీట్ అయింది కాబట్టి వీటన్నిటిలోకెల్లా చూస్తే ఎక్కువ సార్లు రిపీట్ అయింది అంటే 15 కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ బాహులకమేమో 15 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే 8 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు భుజాల కొలతలుగా గల త్రిభుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ అంటున్నాడు. మనకి అది త్రిభుజం అవని చతుర్భుజం అవని ఏదైనా కూడా చుట్టుకొలత అన్నాడు అంటే అన్ని భుజాల తాలూకా మొత్తమే మనకు చుట్టుకొలత అవుతుంది కాబట్టి భుజాలన్నీ ప్లస్ చేయాలి. 8 7 15 5 20 అవుతుంది కాబట్టి 20 సెంటీమీటర్ అనేది చుట్టుకొలత అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 103 4 వైపులా సమాన పొడవులు గల సమాంతర చతుర్భుజం ఏమని పిలుస్తారు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. 4 వైపులా సమాన పొడవులు అన్నాడు కదా అని చెప్పేసి చతురస్రం అనేది చాలా మంది పెట్టే అవకాశం అయితే ఉంటది. మనకి ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మనకి వీటి తాలూకా కర్ణాలు వేరువేరుగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. మనకి ఇప్పుడేమంటున్నాడు? ఈ సమాంతర చతుర్భుజంలో ఉన్న 4 భుజాలు సమానమైతే అంటే 4 భుజాలు సమానం అయిపోయాయి అని అంటున్నాడు. కానీ నీకు సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పొడవులు వేరువేరుగా ఉంటాయి కానీ ఇక్కడ కర్ణాల పొడవులు కూడా నీకు సమానం అని చెప్పలేదు కాబట్టి ఇక్కడ కర్ణాల పొడవులు వేరువేరుగానే ఉంటాయి. అంటే భుజాల పొడవులే సమానం అయ్యాయి కానీ కర్ణాల పొడవులు సమానం అవ్వలేదు. చతురస్రంకి వచ్చేసరికి భుజాల పొడవులతో పాటు కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి వీడేమన్నాడు? సమాంతర చతుర్భుజమే మారింది అని అన్నాడు. సమాంతర చతుర్భుజం ఏ విధంగా మారుతుంది? రాంబస్ గా మారుతుంది. రాంబస్ లోకి వచ్చేసరికి సమాంతర చతుర్భుజం లాగా కర్ణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ సమాంతర చతుర్భుజంలో భుజాలు సమానం అని అన్నాడు కాబట్టి అప్పుడు నీకు 4 భుజాలు సమానంగా ఉంటాయి రాంబస్ లో. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 104 2 గణాలు పక్క పక్కన ఉంచగా ఏర్పడిన దీర్ఘగణం కొలతలలో ఏది మార్పు చెందుతుందని అంటున్నాడు. మనకి 2 క్యూబ్స్ ఇచ్చాడు. ఈ విధంగా 2 క్యూబ్లు ఇచ్చి ఆ 2 కూడా పక్క పక్కన ఉంచితే మనకి పక్క పక్కన ఉంచితే ఏమవుతాయి అని అంటున్నాడు. కేవలం ఎత్తు మాత్రమే తగ్గుతుంది. అసలు 2 పక్క పక్కన ఉన్నంత మాత్రం అసలు ఎత్తు అనేది పెరగదు తరగదు. కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇంతకు ముందు పొడవు ఇంత ఉండేది ఇప్పుడేమో పక్క పక్కన పెట్టడం వల్ల పొడవు పెరిగింది కాబట్టి పొడవు మాత్రమే పెరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ కేవలం పొడవు మాత్రమే తగ్గుతుంది పక్క పక్కన పెట్టడం వల్ల పొడవు పెరుగుతుంది కానీ తగ్గదు. నెక్స్ట్ కేవలం వెడల్పు మాత్రమే తగ్గుతుంది. మనం చూస్తే 2 పక్క పక్కన పెట్టాయి కాబట్టి ఎక్కడ ఎంత వెడల్పు ఉంటుందో ఇక్కడ కూడా అంతే వెడల్పు ఉంటుంది. అంటే వెడల్పు కూడా పెరగదు తరగదు. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఎత్తు వెడల్పు ఈ 2 కూడా పెరగవు తరగవు కానీ పక్క పక్కన పెట్టడం వల్ల పొడవు మాత్రమే పెరుగుతుంది. ఆ విషయం అనేది మనం అర్థం చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105 త్రిభుజంలోని 3 కోణాల మొత్తము మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees ఉంటది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 యాంగిల్స్ ఆర్ మెజర్డ్ అంటే కోణాలు ఎందులో కొలుస్తారు అని అంటున్నాడు. కోణాలను ఎప్పుడు కూడా మనం డిగ్రీలలో కొలుస్తాము కాబట్టి మీటర్స్ అంటున్నాడు. అది తప్పు. డిగ్రీస్ ఇక్కడ ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 107 ఇక్కడ ఉన్న ఇదొక పదము ఇదొక పదము ఇదొకటి ఇదో మొత్తం ఈ 4 పదాలను కూడా సంకలనము యాడ్ చేయమని చెప్తున్నాడు. మనకు ఫస్ట్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది. ఎల్ స్క్వేర్ లో ఉన్నాయి చూద్దాం. 1 2 అంటే టోటల్ గా 2l స్క్వేర్ మాత్రం ఉన్నాయి. 2l స్క్వేర్ ఉన్నాయి ఈ రెండే కాబట్టి ఇక్కడ l స్క్వేర్ మాత్రం ఉంది కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ m స్క్వేర్ చూద్దాం. 1 2 కేవలం 2 మాత్రం ఉన్నాయి. వీటిల్లో ఇక్కడ 2m ఉంది. m స్క్వేర్ అని ఇవ్వలేదు. ఇంకెక్కడ కూడా మనకి m స్క్వేర్ అనేది లేదు కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. ఇంకా చూస్తే మనకి n స్క్వేర్ చూద్దాం. ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్ లో వేరేగా ఏది ఉంది? 2n స్క్వేర్ ఉంది 2n స్క్వేర్ ఉంది. అంటే మనం n స్క్వేర్ తో అసలు చూడక్కర్లేదు.
LM LM వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు LM అనేది మనం కౌంట్ చేద్దాం. ఇక్కడ 2LM, ఇక్కడ కూడా ఈ రెండిట్లో 2LM ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడేమో LM ఉంది, ఇక్కడ 2LM ఉంది. అక్కడ క్వశ్చన్ లో 2LM ఉంది కదా, ఇక్కడ కూడా మనకు 2LM ఉండాలి. ఇక్కడ ఆప్షన్ 1 అవ్వదు. మరి ఫైనల్ గా మిగిలింది ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 108 మనకి ఫ్యాక్టర్స్ అంటే కారణాంక విభజన చేయమని చెప్తున్నాడు. అక్కడ ఇది ఇచ్చాడు, ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్ గానే చెప్పుకోవచ్చు మంచి బిట్గా. m⁴ అంటున్నాడు. ఇక్కడ 256 ని నాకు స్క్వేర్స్ వచ్చు. ఎలా వచ్చు? 16 స్క్వేర్ గా వచ్చు. ఇక్కడ చూస్తే పవర్ లో 4 ఉంది, ఇక్కడేమో 16 స్క్వేర్ ఉంది. కాబట్టి దీన్ని కూడా పవర్ 4 గా నేను రాసుకుంటాను. అప్పుడు ఎలా రాయొచ్చు మనము? లేదు అక్కడ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, దీన్ని స్క్వేర్ లోకి మార్చాలి. అప్పుడు ఇది m² మైనస్ 16 స్క్వేర్. ఇప్పుడు చూస్తే a² మైనస్ b². a అంటే m², b అంటే 16. కాబట్టి a² మైనస్ b² లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b ఇంటూ a అంటే m² ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే m² మైనస్ 16. ఇప్పుడు ఇంకొకటి చూస్తే మనకి కారణాంక విభజనకు వచ్చేసరికి దీన్ని మరి మార్చలేం. m² ప్లస్ 16 ఎక్కడ ఉంది? ఈ మూడింట్లో ఎక్కడ ఉంది. మరి దీన్ని చూస్తే m² మైనస్ 16 ని 4² గా నేను రాస్తాను. 4² గా నేను రాస్తే అప్పుడు ఇది కూడా మళ్ళీ a² మైనస్ b² లో ఉంది. కాబట్టి ఇది ఇలా ఉంచండి. m² మైనస్ 4² ని m+4 ఇంటూ m-4 ఆ విధంగా విడదీయచ్చు. కాబట్టి దీని మొత్తానికి కారణాంకాలు ఏంటి? m² ప్లస్ 16, m+4, m-4 ఇవన్నీ కూడా కారణాంకాలు అవుతాయి. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ 109 చూస్తే కింది సంఖ్యను ప్రామాణిక రూపము స్టాండర్డ్ ఫార్ములా రాయమని చెప్తున్నాడు. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ విద్యుదావేశం ఈ విధంగా ఇచ్చాడు. ఈ నెంబర్ ని మనకి ఎందులో రాయమంటున్నాడు? ప్రామాణిక రూపంలో రాయమంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే పవర్ లో పాజిటివ్ నెంబర్ ఉంటది. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తున్నాం కాబట్టి పవర్ లో నెగిటివ్ నెంబర్ ఉంటది. మరి పవర్ లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నవంటే ఈ రెండే. కాబట్టి ఈ రెండు పాజిటివ్ నెంబర్స్. కాబట్టి ఆప్షన్ 1 అవ్వదు, ఆప్షన్ 4 కూడా అవ్వదు. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఎన్ని స్థానాలు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చాడో చూద్దాం. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎన్ని స్థానాలు వచ్చాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 దాట్ ఇక్కడ పెట్టాలి పాయింట్. ఎప్పుడు కూడా ఒక్క స్థానం తర్వాత పాయింట్ ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి 2 అంకెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 1.6 ఇంటూ నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు లెక్క పెడితే మొత్తం 19 అంకెల స్థానాలు జరిపావు కాబట్టి 10⁻⁻19 అవుతుంది. ఇది మనకి కావాల్సినటువంటి ప్రామాణిక రూపం. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ 110 చూస్తే 2 × a² + ab + 3 - ab సమాసంలో మనకి ఆ ఎక్స్ప్రెషన్ లో a = 5 వేయమంటున్నాడు, b = -3 వేయమంటున్నాడు. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది అని అంటున్నాడు. అంటే a ప్లేస్ లో 5 వేయాలి, b ప్లేస్ లో -3 వేయాలి. కాబట్టి a ప్లేస్ లో 5 వేస్తే 5² 25, ముందునేమో 2 ఉంది, ప్లస్ a అంటే 5, b అంటే -3 అంటే 5 × -3 -15 అవుతుంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కట్ -15 ప్లస్ 3 మైనస్ a అంటే 5, b అంటే -3 కాబట్టి -15. 25 నుంచి 15 తీస్తే 10 కాబట్టి 2 × 10 20 ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 15 20 15 35 ప్లస్ 3 38. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 111 మనకి ఇక్కడ 150 కిలోగ్రాములు 30 గ్రాములు దీని మొత్తాన్ని మనకి 30తో డివైడ్ చేస్తే వాల్యూ ఏమని అంటున్నాడు. మనకి దీన్ని విడివిడిగా మనం డివైడ్ చేయొచ్చు. 150 kgs ని బై 30 చేస్తే మనకి ఎంత వస్తుంది? 150ని 30తో చేస్తే 5 సార్లు పోతుంది కాబట్టి 5 కేజీలు. ఇక్కడ 5 కేజీలు ఈ రెండే కాబట్టి ఆప్షన్ 1 అవ్వదు, ఆప్షన్ 4 అవ్వదు. నెక్స్ట్ ఈ 30 గ్రాముల్ని మనం 30తో భాగిస్తే 1 గ్రామ్ మిగులుతుంది కాబట్టి 5 కేజీలు 1 గ్రాము. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 ఒక బస్సు 11:20 AM కు టెర్మినల్ నుంచి బయలుదేరి 2:40 PM కు గమ్యస్థానానికి చేరితే ఆ బస్సు ఎంతసేపు ప్రయాణించింది అంటున్నాడు. 11:20కి ఉదయం 11:20కి బయలుదేరింది. AM అన్నాడు కాబట్టి ఉదయం అని అర్థం చేసుకోవచ్చు. 2:40 PM అన్నాడు అంటే మధ్యాహ్నము. 2:40 PM అని అన్నాడు. మొత్తం ఎంత టైం ప్రయాణించింది అని అంటున్నాడు. మనకి 11:20 నుంచి ఇంకొక 40 నిమిషాలు నువ్వు కలిపావు అనుకో అప్పుడు ఏమవుతుంది? 11:60 అవుతుంది. 11:60 అంటే 12 గంటలు. 12 గంటలు అయ్యేసరికి అది PM గా మారిపోద్ది.
అవునా కాదా? మరి 12 నుంచి 2:40కి ఎంత అవుతుంది? 2 గంటల 40 నిమిషాలు ప్రయాణించినట్టు. ఇక్కడేమో 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల ఆల్రెడీ ఇంకొక 40 నిమిషాలు ప్రయాణించింది. టోటల్ గా 2 గంటల 80 నిమిషాలు. మరి ఇక్కడ 80 నిమిషాలు అనేది మనకి నిమిషాల్లో 80 నిమిషాలు ఉంటుందా? ఆ 80ని నేను ఏ విధంగా మార్చుకుంటాను? 60 నిమిషాలు ప్లస్ 20 నిమిషాలుగా మార్చుకుంటాను. 60 నిమిషాలు అంటే 1 గంట, కాబట్టి దాన్ని ఇందులో క్యారీ చేయాలి. అప్పుడు 2 గంటలు ఆల్రెడీ ఉంది, ఈ 60 నిమిషాల ద్వారా వచ్చింది 1 గంట, మొత్తం కలిపితే 3 గంటల 20 నిమిషాలు అక్కడ మిగిలింది. కాబట్టి 3 గంటల 20 నిమిషాలు ప్రయాణం జరిగింది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే మనకి భూ వైశాల్యం 180 సెంటీమీటర్ స్క్వేర్ మరియు ఘన పరిమాణం 900 సెంటీమీటర్ స్క్వేర్ గల స్తూపం ఎత్తు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి స్తూపము సిలిండర్ ఏమో ఈ విధంగా ఉంటుంది. దాని తోలక ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? πr²h. πr²h ఘన పరిమాణం ఎంత ఇచ్చాడు నీకు? 900 ఇచ్చాడు. నీకు అడుగుతున్నదేమో హైట్ అంటే ఎత్తేమో నువ్వు కనుక్కోవాలి. ఆరేమో నీకు ఇవ్వలేదు. భూ వైశాల్యం ఏమవుతుంది మనకి? πr² అవుతుంది. భూ వైశాల్యం πr², దాన్ని ఎత్తుతో గుణిస్తే నీకు ఘన పరిమాణం వస్తుంది. ఆ πr² వాల్యూ అడి ఇస్తాడు. భూ వైశాల్యం 180 అని, అంటే 180 ఇంటూ నీకు కావలసిన h ఈజ్ ఈక్వల్ టు 900. 181లో 185లా, కాబట్టి హెచ్ వాల్యూ 5 సెంటీమీటర్లుగా మనం చెప్పవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే 114 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం కనుక్కోండి. మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అంటున్నాడు. దాని ఫార్ములా ఏంటి? πr². π అంటే 22/7, r అంటే రేడియస్, వాడే ఇచ్చాడు. రేడియస్ ఎంత? 14 అని ఇచ్చాడు. కాబట్టి 14 ఇంటూ 14, 7 1s 7 2s, 2 ఇంటూ 22 44 ఇంటూ 14, 44 ఇంటూ 14 చేస్తే 616 మనకి మిల్లీమీటర్స్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వైశాల్యం కనిపెట్టాం కాబట్టి చదరపు మిల్లీమీటర్లు లేదా మిల్లీమీటర్ స్క్వేర్ గా మనం చెప్పొచ్చు. 616. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 28వ తారీఖు ఫిబ్రవరిలో జరిగినటువంటి 2024లో జరిగిన టెట్ మ్యాథ్స్ కి సంబంధించి కంటెంట్ మొత్తం మనం క్లియర్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.